ఇక దీని మీదకి వెళ్దాం. రైతుల సమస్యల మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తుంది. ఈ రోజున ధర్నాలు అంటే వినతి పత్రాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా నిజంగానే రైతుల ధాన్యంకి సంబంధించి ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి రాంభూపాల్ గారు? అలాగే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి అసలు ₹1 ఇవ్వకపోవటం, ఇదంతా కూడా మరి మోసం చేసినట్లు కదా. కలెక్టర్లు ఏం చేస్తారు? నిజంగానే రైతు భరోసా కింద 20,000 ఇవ్వమని కలెక్టర్లను అడిగితే జనం కలెక్టర్లు తెచ్చి వాళ్ళ ఆస్తులు ఏమైనా తీసుకొచ్చి ఇస్తారా? సార్, నేను ఒక మండలానికి పోయాను. ఒక గ్రామంలో వరి ధాన్యం సేకరణకు సంబంధించి రైతులతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు, ధాన్యం సేకరిస్తామని ప్రభుత్వం ఏమో నోటిఫికేషన్ ఇచ్చింది. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టింగ్ కూడా చేసినారు, రేపటి నుంచి ధాన్యం కొనుగోలని. రైతులు అక్కడికి పోయి ధాన్యం తీసుకుపోతే అక్కడున్న అధికారులు చెప్తున్నారట, ఈ రోజు కాదు, ఈ రోజు రేపు తీసుకుంటాం. అసలు విషయం ఏమిటి అని అధికారులు అడిగితే ఆయన చెప్పింది, మాకు ఇప్పటి వరకు సంచులు రాలేదు. సంచులు రాకుండా ధాన్యం సేకరణ ఎట్లా సాధ్యమవుతుంది? కనీసం సంచులు కూడా సప్లై చేయకపోతే రైతుకి ఎట్లా నమ్మకం కలుగుతుంది? రెండోది, రైతాంగం ఈరోజు తీవ్రమైన సమస్యల్లో ఉన్నారు. ఒకటి, పంటలకు అవసరమైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పాటు ప్రభుత్వ సహాయం తగ్గిపోయింది. ప్రభుత్వ సహాయం ఎప్పుడైతే ఉండదో పైన పెరుగుతున్నటువంటి ఎరువులు, విత్తనాల ఛార్జీలు, ధరలు కానీ లేదా పెట్టుబడి ఖర్చులు కానీ వీటన్నిటిని ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడుతున్నారు. దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రభుత్వం సహాయం అందించకపోతే మీరు ఎన్ని హామీలు ఇచ్చినా రైతాంగంలో సంతృప్తి ఉండదు. రైతులు ఈ రోజు పంటలు పెట్టడానికి సిద్ధపడే పరిస్థితి లేదు. చాలా గ్రామాలు, ఇప్పుడు మా జిల్లాలో చూడండి, వేరుశెనగ విస్తారంగా పండేది. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి వేరుశెనగ గణనీయంగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం ఘోరంగా పడిపోయింది. అంటే పండిస్తే గిట్టదు అని చెప్పేసి రైతాంగం నిర్ణయించుకున్న తర్వాత ఇక రేపు భవిష్యత్తు ఏమిటి వ్యవసాయానికి? అందుకని పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, ప్రకటించడంతోనే కాదు, అమలు చేయడంలో ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలి. అది చేయడం లేదు. రెండో వైపు ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణ పరపతిని అంకెల్లో చూపిస్తున్నారు. కొద్దిమంది పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటారు తప్ప నిజమైన సాగుదారులుగా ఉండే కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఉండవు, ఇప్పటికీ వాళ్ళకు రుణ సదుపాయం లేదు, కౌలుదారుల పంట నష్టం జరిగితే వారికి వచ్చే పరిహారం ఉండదు. అందుకని కౌలుదారులే ఈ రోజు ఎక్కువ మంది ఆంధ్ర రాష్ట్రంలో సాగులో ఉన్నారు. ఒక లెక్క ప్రకారం 52% మందికి పైగా, మొత్తం ఓవరాల్ స్టేట్ లో 52% మందికి పైగా కౌలుదారులు ఉన్నారు అని చెప్తున్నారు. నిజంగా అంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్ళ సమస్య కదా తీవ్రమైంది. కాబట్టి వాటన్నిటిని గురించి కూడా పట్టించుకోవాలి. ఆ విధానం అటువైపు లేవు. ఈ రోజు కేవలం హడావుడి కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలే తప్ప నిజంగా రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేదు. వైసీపీ వారు కానీ ఏ పార్టీ అయినా సరే రైతులు ప్రజా సమస్యల మీద చర్చ వచ్చినప్పుడే ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవడానికి, సవరించుకోవడానికి వీలుంది. అది కాకుండా వ్యక్తుల విమర్శగా ఉన్నంత కాలం అసలు ప్రజలు వెనకబడిపోతారు. సరైన ఉద్యమాలు ఎవరు ఏ రూపంలో చెప్పినా వాటిని ఖచ్చితంగా బలపరచాలా. అవి ప్రజల ప్రభుత్వాన్ని మార్గం ప్రజల వైపు ఆలోచించేటట్టు చేయాలా. అణిచివేసే చర్యలు మాత్రం చేపడితే ప్రజలు మరీ తిరిగి ప్రతిఘటనలు వస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.